పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఓజీ ఒకటి. కుర్ర డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మి విలన్గా తెలుగు తెరకు పరిచయం కానున్నాడు. ఇక వీరిలో పాటు అర్జున్ దాస్, శ్రియారెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఓజీ నుంచి వచ్చిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. ఇక ఈ సినిమా నుండి మొదటి పార్ట్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాట సినిమాకు హైలైట్గా నిలుస్తుందని భావిస్తున్నారు. తమన్ అదిరిపోయే ట్యూన్ సంగీతం ఇచ్చాడట. ఇప్పటికే హరిహర వీరమల్లు వాయిదాల మీద నడుస్తున్న విషయం తెలిసిందే. ఓజీ కూడా ఎక్కడ దానిలాగే వాయిదాల చుట్టూ తిరుగుతుందేమో అని భయపడుతున్నారు. అసలు ఓజీ గతేడాది సెప్టెంబర్లోనే రావాల్సి ఉంది. ఇక అప్పుడు వాయిదా పడిన ఈ ఏడాది సెప్టెంబర్ 25 వస్తుంది. సర్లే ఎలాగైనా ఈ ఏడాదైనా రిలీజ్ అవుతుంది అనుకొని సంబరపడుతున్న సమయంలో అఖండ 2 కూడా అదే రోజున వస్తున్నట్లు ప్రకటించడంతో ఫ్యాన్స్ గుండెల్లో బాంబ్ పడింది. ఇక ఓజీ కూడా రానట్టే. ఈ సినిమా కూడా వాయిదా పడిందని 2 రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణతో పోటీ ఎందుకని పవన్ వెనక్కి తగ్గాడని సోషల్ మీడియాలో చర్చలు ఎక్కువయ్యాయి. దీంతో మేకర్స్ ఈ పుకార్లపై స్పందించారు. రూమర్స్ నమ్మకండి అంటూ పవన్ ఓజీకి గ్లింప్స్ను పోస్ట్ చేశారు. 25 సెప్టెంబర్నే ఓజీ వస్తుందని చెప్పుకొచ్చారు. దీంతో ఓజీ చెప్పిన టైంకే వస్తుందని మార్పు లేదని తెలుస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత హైప్ క్రియేట్ చేసిన ప్రాజెక్టులో ఒకటిగా నిలిచింది. ముంబై బ్యాక్డ్రాప్లో గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ అభిమానులతో పాటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నారు. గతంలో విడుదలైన హంగ్రీ చితా గ్లింప్స్ అభిమానులు గూస్ బంప్స్ తెప్పించగా పవన్ యాక్షన్ స్టైల్ మరియు స్వాగ్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేసింది. ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి విలన్, అర్జున్ దాస్, శ్రియారెడ్డి, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్, శుభలేఖ, సుధాకర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.